హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చదువుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం అక్కడ ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తారు అంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక కువైట్ యొక్క కాలేజీలలో చదువుకోవాలంటే కనుక సంవత్సరానికి ఎంత డబ్బు చెల్లించవలసి ఉంటుంది వీసాకి. అదేవిధంగా మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి కువైట్ని కనుక చూడాలి అనుకుంటే కనుక అంటే మల్టిపుల్ వీసా, మీరు కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళొచ్చు, మళ్ళీ ఇండియా నుంచి కువైట్కి వెళ్ళవచ్చు. ఇలా పూర్తిగా మీరు అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు సంవత్సరం పాటు. అయితే ఆ సంవత్సరం పాటుకి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, అదేవిధంగా మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే కనుక కువైట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక సంవత్సరానికి ఎంత డబ్బు కట్టవలసి ఉంటుంది వీసాకి, ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాస్త చివరి వరకు అయితేనండి. ముందుగా మనం విజిట్ వీసా గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే సంవత్సరం పాటు మీరు ఇండియా నుంచి కువైట్కి రావచ్చు, కువైట్ నుంచి ఇండియాకు కూడా ఎన్నిసార్లు అయినా వెళ్ళవచ్చు. ఈ వీసాను వచ్చేసి మల్టిపుల్ వీసా అంటారు. సంవత్సరానికి వచ్చి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? 31 దినార్లు కడితే చాలు, మీరు సంవత్సరం పాటు మీరు హ్యాపీగా అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు కువైట్కి. ఇక రెండోది వచ్చేసి స్టూడెంట్ వీసా. ఈ స్టూడెంట్ వీసా అన్నది 5 years వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 5 years లోపల ఇది కూడా మల్టిపుల్ అనమాట. మీరు ఎన్నిసార్లు అయినా కువైట్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఇండియాకి రావచ్చు, అలా అప్ అండ్ డౌన్ అయితే చేస్తూ ఉండొచ్చు. సంవత్సరానికి వచ్చేసి 26 దినార్లు మాత్రమే ఛార్జ్ అయితే చేస్తారు కువైట్ యొక్క కాలేజీలలో కానీ, లేదంటే కనుక స్కూళ్ళల్లో చదువుకోవాలి అనుకున్నట్లయితే. ఒకవేళ మీరు కువైట్కి మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వెళ్ళారు, అక్కడ మీ పిల్లల్ని చదివించుకోవాలి అనుకుంటున్నారు ఇండియా నుంచి తీసుకొని వెళ్ళి, అటువంటి వాళ్ళకు కూడా ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. 26 దినార్లు కట్టినట్లయితే కనుక మీరు హ్యాపీగా పిల్లల్ని అయితే అక్కడే ఒక వీసా అన్నది అప్రూవల్ చేయించుకొని అకామా కొట్టుకొని అయితే పిల్లల్ని అయితే చదివించుకోవచ్చు. ఇక మూడోది వచ్చేసి ఎంతనో తెలుసా? బిజినెస్ వీసా ఫర్ ఇయర్, అంటే సంవత్సరం పాటే వీళ్ళకి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 5 సంవత్సరాల వరకు కూడా కొట్టించుకోవచ్చు. సంవత్సరానికి వచ్చి ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తారో తెలుసా బ్రో? కువైట్లో బిజినెస్ చేసుకునేటటువంటి వాళ్ళకి 40,000 దినార్లు బ్రో, 40,000 దినార్లు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక దినార్కి వచ్చేసి దాదాపుగా 260 రూపాయలు వేసుకున్నప్పటికి కూడా 4,000 దినార్లకి ఎంత అవుతుంది, 40,000 దినార్లకి ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. 4 2 8, 4 6 24, ఓరి బాపు, దాదాపుగా 11 లక్షల రూపాయలు అయితే అవుతుంది ఒక్క బిజినెస్ వీసాకి సంవత్సరానికి. మరి 5 సంవత్సరాలకు కనుక చూసుకున్నట్లయితే కనుక 76,000 దినార్లు కడితే సరిపోతుంది. అంటే ఏంటి, మన సంవత్సరానికి కట్టుకునే దానికంటే కూడా 5 సంవత్సరాలకి ఒకేసారి కనుక డబ్బు పే చేసినట్లయితే కనుక మనకు చాలా లాభం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి సంవత్సరానికి 40,000 దినార్లు కట్టే బదులు 5 సంవత్సరాలకు గాను 76,000 దినార్లు ఒకేసారి కడితే మనకి ఎంత లాభం ఉంటుంది అంటే 5 సంవత్సరాలకు వచ్చేసి సంవత్సరం కట్టుకున్నట్లయితే కనుక 2 లక్షల దినార్లు అయితే అవుతుంది. అంతే కదా, 5 4 20. ఇదే ఇలా అయితే కనుక జస్ట్ 76,000 దినార్లతో సరిపోతుంది. కాబట్టి మీలలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక చదువుకునే వాళ్ళకు వచ్చేసి స్టూడెంట్ వీసాకి వచ్చేసి 26 దినార్లు ఛార్జ్ చేస్తారు. 5 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ మీరు టూరిస్ట్ వీసా మీద రావాలి అనుకుంటే కనుక 31 దినార్లు ఛార్జ్ చేస్తారు. ఇది కూడా డబుల్ పర్పస్, మీరు పోతూ వస్తూ ఉండొచ్చు సంవత్సరం పాటు. ఇక బిజినెస్కి అయితే కనుక మనం చూసుకున్నట్లయితే కనుక 40,000 దినార్లు ఛార్జ్ చేస్తారు ప్రతి సంవత్సరం. ఒకేసారి 5 సంవత్సరాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక 76,000 దినార్లు అయితే కడితే సరిపోతుంది బ్రో. ఇది వీసాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.